కొద్దిమందికి కార్ కొనాలని ఉంటుంది. బడ్జెట్ ఎక్కువుండదు. నా దగ్గర 3.5 లాక్స్ నుంచి 4.5 లాక్స్ వరకే ఉంది. కానీ వాళ్ళు కొన్ని చూసుంటారనమాట. వాళ్ళ ఫ్రెండ్సో, రిలేటివ్సో ఏదో బ్రాండ్ కార్ కొనింటారు. వాళ్ళు సమస్యల పైన సమస్యలు ఫేస్ చేసుంటారనమాట. కొన్నప్పటి నుంచి ఫెయిల్ అయిపోవడం, ప్రాబ్లమ్స్ రావడం, రిపేర్ చేయించడం, సర్వీస్ సెంటర్‌కి వెళ్ళడం, మళ్ళా వెళ్ళడం ఇలాంటివన్నీ చూసి కాస్త భయమొచ్చింటుంది వాళ్ళకి. సో, కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. కారు కొందామా? వద్దా? ఇ ఇలా నేను కూడా కారు కొంటే వాళ్ళలాగా సమస్యలు ఫేస్ చేయాలా ఏంటి అని డౌట్స్ ఉంటాయన్నమాట వాళ్ళకి. అలాంటి వాళ్ళకి ఒక మంచి కారుంది. 3.5 లాక్స్ నుంచే స్టార్ట్ అవుతుంది ఈ కారు. సో, మీ రిక్వైర్మెంట్ ఇదే అయితే తక్కువ బడ్జెట్ 3.5 లాక్స్ నుంచి ప్లస్ మంచిగా మైలేజ్ రావాలి. నమ్మకంగా పనిచేయాలి. సో, ఎందుకంటే మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంది గదా! ఎవరో సమస్యలతో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు కారు కొన్నప్పటి నుంచి. అలాంటివి వద్దు అనుకుంటే 3.5 లాక్స్ నుంచి మనకొక కారుంది. సుజుకి ఎస్‌ప్రెస్సో. సుజుకి కార్లంటే రిలయబుల్, నమ్మకంగా పనిజేస్తాయి. చాలా కాలం పనిజేస్తాయన్నమాట. మీకు అనవసరంగా పాడైపోవడం, రిపేర్స్ రావడం, మళ్ళా సర్వీస్ సెంటర్‌కెళ్ళడం ఇలాంటివేమి ఉండవన్నమాట. సో, ప్లస్ పాయింట్స్ ఇవన్నీ. ప్లస్ దీంతో పాటు మీకు మంచిగా మైలేజ్ గూడా వస్తది. సో, మీకు తలనొప్పి లేని ఒక కారు కావాలి. ఎక్కడ పడితే అక్కడ ఆగిపోవడం, ఎప్పుడు పడితే అప్పుడు ఆగిపోవడం, రిపేర్‌లయిపోవడం ఇలాంటి సమస్యలేమీ ఉండవు దీంట్లో. సో, మీరు నమ్మకంగా పనిచేసే కారు, ఎక్కువ రోజులు బాగా పనిచేసే కారు కావాలంటే 3.5 లాక్స్ నుంచి మీకు ఇదొక మంచి ఆప్షన్. ఈ ప్రైస్‌లో ఇంకేది ఆప్షనే లేదసలు. ఈ కారే రాదు 3.5 లాక్స్‌కి. మన ఇండియాలో ఏమీ లేవనమాట. సో, మీకు ఇంతే బడ్జెట్ ఉంటే రిలయబుల్ అండ్ డ్యూరబుల్ కారు కావాలనుకుంటే చిన్న కారు. సో, పీస్ ఆఫ్ మైండ్ కావాలి మీకనుకుంటే యూ కెన్ గో ఫర్ దిస్. మీరొకసారి టెస్ట్ డ్రైవ్ కూడా చేయండి. కార్‌ని చెక్ చేసుకోండి. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా బావుంది. చూడ్డానికి కూడా ముద్దుగా, ముచ్చటగా ఉంటుందనమాట ఇది. సో, ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసి మల్టిపుల్ డీలర్స్‌తో మాట్లాడండి. మంచిగా డిస్కౌంట్స్ కూడా దొరికే అవకాశం ఉంటుంది.